అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీరు దయచేసి ఇప్పుడు దీపావళి చెప్తాను, మీరు ఇమ్మీడియట్గా బాగా ప్రాబ్లం ఉంది. అది అంటే కరోనా వల్ల ప్రాణాపాయమే కాకుండా ఇంకా రేబీస్ లాంటి వ్యాక్సిన్ అంటే మనది ప్రాబ్లం కూడా డిసీజ్ రావచ్చు. వీలైనంత మటుకు అన్ని గ్రామాలలో ఈ కుక్కలు పెడదా, పందులు పెడదా ఇవన్నీ కూడా తగ్గించాల్సిన బాధ్యత కూడా సీరియస్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, మన పిల్లలే కావచ్చు, తెల్లారి ఎవరికైనా ఏమైనా కావచ్చు. సో దీంట్లో ఈ కంట్రోల్ మెకానిజంకు ఆల్రెడీ కలెక్టర్ గారితో ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసారు, డాగ్స్ పట్టుకొని అది కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేసి దానికి కూడా హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. సో దాన్ని మీరు యూజ్ చేసుకుని డాగ్ మెయింటెనెన్స్ ఒకటి, పందులు ఒకటి, ఈ శానిటేషన్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది. అది కాకుండా గ్రేవ్ యార్డ్స్, డంప్ యార్డ్స్ మెయింటెనెన్స్, తర్వాత ఈ హరితహారం గ్రీనరీ మెయింటెనెన్స్ కానీ చెట్లు నాటడము. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా గ్రామాలలో చాలా మంది వితౌట్ పర్మిషన్ ఇల్లు కడుతున్నారు. కొంచెం డబ్బులుండి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళేమో మీరు వదిలేస్తుంది. ఎవడైతే పేదవాడు నిజంగానే ఇల్లు లేకుండా పాపం ఎక్కడో ఇంత కట్టుకున్నామంటే వాళ్ళకు ఎవరు అడ్డపడుతుంది చెప్పి వాళ్ళు ఆపుతుంది. మీరు వాళ్ళకి చెప్పండి అంటే ఎట్లా పర్మిషన్ తీసుకోవాలనేది వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళకు అంటే చాలా గవర్నమెంట్ వర్క్స్ కూడా ఒక దగ్గర 2 దగ్గర సెక్రటరీలు పర్మిషన్ రాబోయే మళ్ళీ ఎంపీడీ చెప్పి నేను ఇప్పించడం జరిగింది. సో ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూడాలన్నది నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ ట్యాక్స్ కలెక్షన్ కూడా మీరు రిజిడ్గానే ఉండండి. ఇప్పుడు చాలా గ్రామాలలో రెవెన్యూ లేదు. ఇప్పుడు ఏదో 15th ఫైనాన్స్ కొంచెం వస్తుంది, తర్వాత ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కొన్ని వస్తున్నాయి. చాలా జాగాలలో వాళ్ళకున్న శాలరీస్ కూడా కానీ, ఎంప్లాయీ శాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ ఇవన్నీ కట్టుకోవడానికి, జనరల్ మెయింటెనెన్స్ కానీ, ట్రాక్టర్ ఈఎంఐస్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ కావట్లేదు. సో దానికి కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకొని 100% ట్యాక్స్ కలెక్షన్ ఉండాలి. మీకేం అవసరం ఉంది, ఎవరిని వదిలేసే అవసరం ఏముంది, మీకు టార్గెట్ ఇవ్వండి, లేకుంటే ఫైన్ ఇస్తామని చెప్పండి. ఇప్పుడు సరే ఒక 2-3 నెలల్లో గ్రామ పంచాయతీ కూడా ఎన్నికలు అయితే అక్కడ సర్పంచులు అందరూ ఉంటారు. కానీ మీరు కూడా మీకైతే ఇంకెప్పుడు ఎవరితో అవసరం లేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు వర్క్ డూ యువర్ డ్యూటీ. మీరు 100% ట్యాక్స్ కలెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే గ్రామాలకు రెవెన్యూ వస్తేనే మనకి ఏదైనా కొంచెం సాలరీస్ ఇవ్వడం కానీ ఇంకా ఏదైనా ఉంటుంది. సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంటే ఇప్పుడు ఇస్తారు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా దగ్గర more than 40,000 crores ఫర్ గ్రామ పంచాయతీకి అంటే పంచాయతీ డిపార్ట్మెంట్కే పెట్టింది. సో కాబట్టి ఫండ్స్ వస్తాయి. కానీ ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా ట్యాక్స్ కలెక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత డ్యూస్ కానీ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇయర్లీ 3 times కలెక్ట్ చేస్తారు కదా. సో డెఫినెట్గా వాళ్ళకి ముందు మీరు నోటీస్ ఇవ్వడము, తర్వాత వాళ్ళని రిమైండ్ చేయడము, వాళ్ళతో కట్టించుకుంటే ఫైన్ వేయడము, దాంట్లో మాత్రం రిజిడ్గా ఉండండి. నేను మా కాంగ్రెస్ వాళ్ళు కట్టకుండా నేను ఇంటర్ఫియర్ కాదు, ఖచ్చితంగా కట్టమనే చెప్తాను. నేను మధ్యలో రాను. 90%, 99% ఎందుకంటే ఇప్పుడు మీ డ్యూటీలో మేము ఇంటర్ఫియర్ కాదు. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నేనైతే ఒక గోల్తో వచ్చినాను ఇక్కడ. ఇప్పుడు మీరు అడగండి ఎంపీడీఓ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు నేను ఫోన్ చేశాను. అసలు ఫోన్ చేయాలి, వెరీ రేర్గా ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకంటే లెట్ దెమ్ డూ దే డ్యూటీ అని అనుకుంటాను నేను. ఈ కాంప్లైంట్స్ వస్తే మాత్రమే నేను ఇంటర్ఫియర్ అవుతా. కానీ కాబట్టి మీరు నిర్భయంగా మీ డ్యూటీలు మీరు చేయండి. సో దాంట్లో మేజర్ ఇష్యూస్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ మీరు రెగ్యులరైజ్ చేసి ప్రతి డోర్ డ్రింకింగ్ వాటర్ ఇప్పించే బాధ్యత మీదే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంది, శానిటేషన్ మెయింటైన్ చేయాలి, రోగాల నివారణ కానీ ఇదంతా కూడా మీదే బాధ్యత. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ కూడా మీదే బాధ్యత. ఇక మీదే అఫ్కోర్స్ ఈ డంప్ యార్డ్స్, గ్రేవ్ యార్డ్స్, గ్రీనరీ మెయింటైన్ చేయడము, మరి హౌస్ పర్మిషన్స్. సో ఎవరిని ఎక్స్క్లూడ్ చేయకండి. నేను చెప్తాను కదా, వితౌట్ పర్మిషన్ ఎవరు ఇల్లు కట్టుకోవద్దు. సరే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు చూద్దాం అది ఎట్లా చేద్దాం అన్నది. సరే ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఇంద్రమైన్లు కూడా వస్తాయి, దాంట్లో కూడా మీరు రోల్ ఉండవచ్చు. అయితే ఇంకొకటి ఈ ఉపాధి హామీ పనులు కూడా మనం లాస్ట్ టైం ఏం చెప్పినామంటే మనకు లాస్ట్ టైం జూన్లో బాగా వర్షాలు వచ్చినాయి.
అనుకోకుండా హెవీ ఫ్లడ్స్ వచ్చి మొత్తం చాలా ఈ చెరువులకు వచ్చే ఫీడర్ ఛానల్స్, తర్వాత పట్టకాలు అంటే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, తర్వాత చాలా చెరువుల కొన్ని తెగిపోయి కొన్ని ఏమో తుమ్ములు తెగిపోతాయని చెప్పి ఈ అలుగులు ఉంటాయి కదా, అలుగులు అంటే మత్తలు కొన్ని తెంపేసింది వాళ్ళు ఊరు. అంటే ఇప్పుడు మన విలేజ్ వాళ్ళు చెరువును కాపాడుకోవాలని తెంపేసింది. సో ఇవన్నిటి కూడా రిపేర్స్ చిన్న చిన్న వీళ్ళకు డిపార్ట్మెంట్లో ఒక్కొక్కసారి ఫండ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీలో ఉంటాయి, కానీ కొన్ని చిన్న చిన్న వీళ్ళకు ఉండవు, ఒకసారి డిలే అవుతుంది. అయితే మేము ఏం చెప్పినాం అంటే లాస్ట్ టైము ఈ ఉపాధి హామీ వర్క్స్ను అక్కడ పెట్టినా చెప్పినాం. చెప్తే అసలు ఎక్కడ కూడా ఎక్స్క్యూట్ కాలేదు. అది ఇప్పుడు ఎక్కడో చెరువులో మట్టి తీసి పక్కకు కూర్చే బదులు అదే మట్టిని మనం ఇక్కడ చెరువు అంటే కట్టది అయిపోయిన దగ్గర, లేకుంటే ఇంకా బక్కడే రిపేర్ చేయడము, లేకుంటే ఇంకా కెనాల్స్ తీయడము, లేకుంటే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ క్లీన్ చేయడము చేస్తే రైతులకు ఉపయోగపడేది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మనకు రైతులకు ఉపయోగపడేదే మనం చేస్తే బాగుంటుంది. మీరు సెలక్షన్ ఆఫ్ వర్క్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో రొటీన్గా సరే మనం పోతున్నాము, అక్కడ ఏదో చికెన్ పదాలు కొడుతున్నాము, లేకుంటే ఇక్కడ చెరువులో డీసిల్టింగ్ చేస్తున్నాము, పక్కకు నింపుతున్నాము. అట్లా పక్కకు నింపడం వల్ల కూడా ఏమవుతుందంటే, నేను చాలా జాగ్రత్త కాంప్లైంట్ కూడా వచ్చినాయి. ఇక్కడ నల్లవేలు ఒక దగ్గర వచ్చింది, బార్స్లో ఒక దగ్గర వచ్చింది. అది ఏం చేస్తున్నారంటే అది శిఖం నింపుతుంది. చెరువు వెనుక భాగం శిఖం ఉంటుంది కదా, శిఖంలో మట్టి వచ్చేసరికి వాళ్ళు ఆ శిఖం ఆకుపోయిపోతుంది, సమాజ్ అయితే కదా. సమాజ్ కాకుండా ఏమవుతుంది, ఆ శిఖంలో ఉన్న భూముల వాళ్ళు మళ్ళీ పక్కకి ఇంకా 2-3 మంది మళ్ళీ కలుపుకుంటారు, శిఖం కలుపుకుంటారు. ఆక్యుపెన్సీ అయిపోతుంది ఇక మీరు చేసే పనుల వల్ల. ఇక్కడ మట్టి తీసి పక్కకు వచ్చినాము, ఆ మట్టిని పొలం చేసుకుంటుంది, పక్కకు వాళ్ళ పొలం ఉంటుంది. అంటే లెవెల్ పెరిగేసరికి అక్కడ సమాజ్ అయితే లేదు అట్లా. సో ఇంకా మనకు ఆయకట్టుకు ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇంకా అంటే సెలెక్షన్ ఆఫ్ ఎనర్జీస్ వర్క్స్ కూడా కొంచెం సెలెక్టివ్గా ఉండి ఆ పర్టికులర్ గ్రామానికి అవసరం చేయాల్సిందిగా కోరుతూ, మరి టైమింగ్స్ మెయింటైన్ చేయడం అన్నది ఇస్ మస్ట్ అది సిజన్ ఆఫ్ కంట్రీగా మన డ్యూటీ అది మాకు ఇవ్వకండి దయచేసి. మీరందరూ కూడా మీకు చదువుకున్న వాళ్ళు విఘ్నులు. సో మీరు అంటే అట్లీస్ట్ నేను రూరల్ నియోజకవర్గంలో మాత్రం నాకు మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. మీరందరూ కూడా నాకు సహకారం చేసి నాతో పాటు మీరు కూడా నాకు సహకారం చేసి మరి పబ్లిక్లో ప్రభుత్వానికి మాకు మంచి పేరు తెస్తారని చెప్పి భావిస్తూ, మరి చాలా సంతోషకరం మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా ఇబ్బంది ఉన్నాయి, ఎనీ టైం మీరు అప్రోచ్ కండి, నాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మీరు అప్రోచ్ కావచ్చు, ఏం హెసిటేషన్ అవసరం లేదు. సో ఏదైనా పర్సనల్ ఇబ్బందులు ఉన్నా ఇంకేదన్నా మీరు చెప్పండి, తప్పకుండా నేను మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.